డే 2 ఇన్ పాండి. నేను మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసుకొని అలా కొంతసేపు ఫ్రెంచ్ కాలనీలో తిరిగేసి రూమ్కి వెళ్ళిపోయి స్లీప్ వేసేసాం. ఇంకా రేపు మార్నింగ్ 9-9:30 అలా లేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నిన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చాం కదా. అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంది పక్కనే, చాలా బాగుంది, మంచి వ్యూ. కాకపోతే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది నిన్న. ఈరోజు చూపిస్తా మీకు, సూపర్ ఉంటుంది వ్యూ అయితే. శాండ్ ఆర్ట్స్ అయితే పెట్టారు. మాకంత టైం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాము. చాలా బాగున్నాయి ఆర్ట్స్ అయితే చూస్తే. టైం వచ్చేసి కరెక్ట్గా 1 అవుతుంది. ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేసాము. ఇక్కడ నుంచి ఫ్రెంచ్ కాలనీ వెళ్ళి, అంటే పాండి అంటే ఫ్రెంచ్ కాలనీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఎటు వెళ్ళినా అటు తిరిగినా ఫ్రెంచ్ కాలనీకి వస్తున్నాము. ఆ రాక్ బీచే చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి ఫోటోలు దిగి ఒక 1 అవర్ 2 అవర్స్ లంచ్ చేసి అరుణాచలం బయలుదేరిపోవాలి. అరుణాచలం ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ 110 చూపిస్తుంది. నైట్కి ఎలాగోలా వెళ్ళాలి. మహానుభావుడు రూమ్ నుంచి బయటకు వచ్చేసి రూమ్కి ఎత్తుకొచ్చాడు. నైస్ రా సమూ, నైస్. పాండిచ్చేరిలో రోడ్ సైడ్ ఫుడ్ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వెనకాల చూసారా, 80 రూపీస్ అంట బిర్యానీ. 80 or 100 రూపీస్ బిర్యానీ. టేస్ట్ చేసి చెప్తా అసలు పాండిచ్చేరిలో ఫుడ్ ఎలా ఉంటుంది అని చెప్పి. పాండి స్టైల్ బిర్యానీ అయితే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. మావాడు తిని చెప్తాడు. నువ్వే రివ్యూర్ మా బిర్యానీ అయితే అదిరిపోయింది. 5 పీసెస్ కూడా బాగున్నాయి. అందుకే కూడా చెప్తున్నాం, చాలా బాగుంది. 100 రూపీస్ కంటే వర్త్. నేనైతే అందరికీ హోటల్ రమ్మని అయితే రికమెండ్ చేస్తాను. తక్కువ రేటు 100 రూపీస్కి చికెన్ 65 బిర్యానీ అదిరిపోయింది. మనకి మామూలుగా మన విజయవాడలో అయితే కర్రీకి గ్రేవీలా ఇస్తారు, చికెన్ గ్రేవీ లాగా. ఇక్కడ అలా కాదు, వంకాయ గ్రేవీ అని ఉంటుందంట. చాలా ఎదిరిపోయింది వంకాయ గ్రేవీ అయితే. బాగుంది, అది కూడా బాగుంది. థమ్సప్ ఎలాగో మనకి ఇక్కడ అశోక అలాగంట. 50 ఇయర్స్ అయిందండి పెట్టి. ఇప్పుడైతే మనం వెళ్ళేది హోటల్ అనుకుంటా. బయట మామూలుగా లేదు, మామూలు అక్కడ పిక్ దిగుదామని ప్లాన్ చేస్తున్నారు. చాలా ఓల్డ్ హోటల్ అన్నమాట ఇది. ఓల్డ్ వైబ్ వస్తుంది నాకైతే. పాండిచ్చేరి మొత్తం తిరుగుతున్నాము. సందుకి ఊరినే చల్లగా అలా చూసుకుంటూ అన్నీ సరదాగా తిరుగుతూ ఉన్నాము. పాండిచ్చేరిలో నేను చూసినంతవరకు 2 రోజుల్లో ఎక్కువ ఏపీ బండ్లే కనిపించినాయి నాకు, చాలా కనిపించినాయి. టూరిస్టులకైతే మంచి స్పాట్ పాండిచ్చేరి. మంచిగా ఫోటోలు దిగాలి అనుకుంటే అసలు మామూలుగా ఉండవు. ఇక్కడ ఫొటోస్ బాగా దిగచ్చు. ఎక్కడి నుంచి ఇంకొద్ది దూరంలో ఇంకోటి ఉంది, అది కూడా కొద్దిగా చూపిస్తాను. పాండిచ్చేరి డిజైన్ రిస్టోర్ అనుకుంటా, చాలా బాగుంది. బయట కుర్చీలు పెట్టాడు, అందరూ కూర్చుని ఫోటోలు దిగుతున్నారు. ఇంకో సైడ్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనీ చూస్తే ఎక్కువ కేఫ్లు ఉన్నాయి. నాకు ఇది ఇప్పుడు అర్థమైంది. ప్రతి కేఫ్ దగ్గరికి వెళ్ళి కేఫ్ బాగుంది అన్న కానీ చాలా కేఫ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి 2 కేఫ్లు. ఈ కార్ అయితే భలే ఉంది, చాలా ఓల్డ్ కార్ అనుకుంటా. పాండిచ్చేరి మ్యాప్, ఇక్కడ ఎక్కడెక్కడ తిరగాలి ఏంటి అన్ని ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ రాసి కూడా ఉన్నాయి. అంత తిరగలేకపోయా, కొద్ది తిరిగాం. పాండిచ్చేరిలో స్టార్ బక్స్ అన్నమాట ఇది. వీళ్ళు బాగా మంచి ఐడియా చేశారు, ఫోటోలు తీయడానికి మంచిగా కట్టారు. ఈ పైకి ఎంతమంది తెలుసు కమెంట్ చేయండి.
అందరూ చివరి కనిపిస్తుంది చూసారా, అదే రాక్ బీచ్ అనమాట. బీచ్ కానుకునే ఫ్రెంచ్ కాలనీ కూడా ఉంటుంది. తిరిగి తిరిగి అలసిపోయి కాఫీ చెప్పుకొని కాఫీ తాగుతున్నాం. పాండిచేరిలో పెట్రోల్ రేట్ తక్కువ, 96 ఉంది, డీజిల్ 82, 83 ఉంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒకటి కవర్ చేసాం, ఫ్రెంచ్ కాలనీ ఒకటి కవర్ చేసాం, ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాం. నాకైతే చాలా మంచిగా అనిపించింది పాండిచేరి. ఆ బీచెస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు అరుణాచలానికి స్టార్ట్ అవుతున్నాం. కరెక్ట్గా ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 hours పడుతుంది జర్నీ. ఈజీగా 6-7 కల్లా వెళ్ళిపోతాం. మళ్ళీ రాత్రి గిరి ప్రదక్షిణ మొదలెట్టేద్దాం. 9కి 10కి 6 అలాగా మార్నింగ్ కల్లా దర్శనం అయిపోవాలి అనేది నా ప్లాను. అక్కడికి వెళ్ళాక ఏమైందో చూద్దాం. అరుణాచలం అయితే వచ్చేసాం. కరెక్ట్గా రూమ్ దగ్గర ఉన్నాం. రూమ్ ఆయన ఎక్కడికి వెళ్ళాడంట, 5 నిమిషాలుగా వస్తా అన్నాడు. ఇప్పుడే రూమ్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట, గిరి ప్రదక్షిణ చేద్దామని. ఇప్పుడు మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడే టిఫిన్ తినడానికి వచ్చాం. తినేసి చాలా బలంతో స్టార్ట్ చేస్తాం గిరి ప్రదక్షిణ అయితే. మావాడైతే 2 గంటలు అయిపోద్ది అంటున్నాడు, 2 గంటలు అయిపోద్ది అంటున్నాడు. సరే ఆ మాత్రం చెప్పాలరా. సరే రాజగోపురంకి వచ్చాం. మనం గిరి ప్రదక్షిణ చేసే ముందు ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలి. మేము ఆల్రెడీ కొట్టేసాము. ఇప్పుడు గిరి ప్రదక్షిణ మొదలవుతాం. కొద్దిగా ఎదరికి రాగానే ఇంద్రలింగం కనిపించింది. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఇలాగ ఇంకా 7 లింగాలు ఉంటాయి. 7 లింగాలకి దర్శనం చేసుకోవాలి మనం. ఫస్ట్ అయితే ఇది ప్రదక్షిణ దారి చూసినట్లయితే 14 కిలోమీటర్లు నడవాలి. ఇప్పటికీ 1 కిలోమీటర్ నడిచాము. అగ్నిలింగానికి వచ్చాము. ఇది 2వ లింగం. ఇది యమలింగం 3వది. ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. దారిలో జింకలు కూడా కనిపిస్తాయి. దారి పక్కనే ఉంటుంది. ఇలాగా ఇక్కడ జింకలకు మీరు ఏం కావాలంటే అవి పెట్టచ్చు. ఇప్పుడు కరెక్ట్గా నైరుతి లింగం దగ్గర ఉన్నాము. నైరుతి లింగానికి కొద్దిగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే దర్శనం జరుగుతుంది. పర్లేదు, మరీ అంత కాళ్ళ నొప్పులు ఏం లేవు. మెల్లగా నడుస్తున్నాం. 1:30 అయింది స్టార్ట్ అయ్యి. 11కి స్టార్ట్ అయ్యాం. కరెక్ట్గా ఇప్పుడు 12:30 అవుతుంది. చూద్దాం ఇంకెంత సేపట్లో వెళ్తామో ఏంటో. ఇంకా 8 కిలోమీటర్స్ అంటే ఈజీ, వెళ్ళిపోతాం ఎంతసేపు. మా వాళ్ళు ఇద్దరు మంచిగా నడుస్తున్నారు. నేనే కొద్దిగా వెనక్కి వెళ్తున్నాను, మెల్లగా నడుస్తున్నాను. అయిపోద్ది ఎంతసేపు. ఇది సూర్యలింగం. ఇంకా కరెక్ట్గా వర్ణలింగం దగ్గర ఉన్నాం. ఇంకా 7.20 కిలోమీటర్లు ఉన్నాయి. మసాజర్స్ ఉంటాయి. అస్సలు ఎక్కకండి. ఒకసారి అయిన తర్వాత మీరు నడవలే. నేను చాలామందిని చూస్తున్నాను మసాజ్ చేయించుకుంటున్నారు కానీ నడవలేకపోతున్నారు. కష్టమైపోద్ది. అంతా అయిపోయిన తర్వాత చేసుకోండి. కరెక్ట్గా వాయులింగం దగ్గర ఉన్నాను. ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. అయిపోయింది మన పని. బాబోయ్ కాళ్ళు నొప్పులు, ఓళ్ళు రాట్లా నొప్పులు. అయితే చంద్రలింగం దగ్గర ఉన్నాం. కుబేరలింగం వచ్చాం. ఇప్పుడే మోక్ష మార్గం నుంచి వచ్చాను. వీడియోలు తీయడానికి మామూలు ముందు ఎదురుకి వెళ్ళిపోయారులేండి. కానీ ఈజీగానే ఉంది. అందరూ పట్టణం అది ఇది అనుకుంటారు కానీ ఈజీగా వచ్చేసాను. నేనైతే సింపుల్గా వెళ్ళా, అలా సింపుల్గా బయటకు వచ్చేసా. చాలా ఈజీ. ఇంకా మోక్ష మార్గం నుంచి ఇంకా 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్ల తర్వాత ఇది ప్రదక్షిణ అయిపోయినట్టే. ఈశాన్యలింగం 2 కిలోమీటర్లు ఉంది. ఇంకా ముందు వెళ్ళిపోయి నన్ను వాటర్ బాటిల్ తీసుకురమ్మని. ఇంకా రాజగోపురం దగ్గర కూడా వెళ్ళలేదు, దగ్గరలో ఉన్నాను. నన్ను తీసుకురమ్మంటున్నారు. పైగా నాకు ఓపిక అయిపోయింది కానీ తప్పదు. ఇప్పుడు నా బరువు కూడా కాకుండా వాటర్ బాటిల్ బరువు కూడా మోయాలి. ఇలాంటి ఫ్రెండ్స్ మనకి ఎందుకండి, వేస్ట్.
ఫైనల్గా ఎలాగైతే వచ్చేసి 14 కిలోమీటర్లు కాలినడకంతో కాళ్ళు అయితే విపరీతంగా నొప్పి వస్తున్నాయి. జనాలు అయితే మామూలుగా లేరు దర్శనానికి. దర్శనం నాకు తెలిసి 2-3 గంటలు పెట్టేస్తుంది. మా ఫ్రెండ్కి ఫోన్ చేశా, కార్ వేసుకుని వస్తా అన్నాడు. కొద్ది దూరం నడవాలి ఇంకా. మామూలు ఇప్పుడు అట్లా కార్ వేసుకుని ఉన్నారు. ఎలా ఉంది మా బాగా నడిచామంటే సూపర్ మామూలుగా నడవలేదు అని అబద్ధం చెప్పాలి. లేదు మనం ఇంత కష్టపడుతూ నడిచామని తెలిస్తే వాళ్ళు మామూలుగా చేయరు. అమ్మా స్టార్ట్ చేసి వద్దాం అయితే. ఎప్పుడు ఎన్నింటికి? 5:30 ఓపెనింగ్. కొని గిరి ప్రదక్షిణ అయిపోయింది. కరెక్ట్గా నాకు 5 అవర్స్ పట్టింది. ఇంకా రూమ్కి వచ్చి పడిపోయాను. సో ఏం లేదు, పొద్దు 7 అయింది. 7ంటికి హడావిడిగా రెడీ అయ్యి ఇగో పంచలు కట్టుకుని ఫ్రెండ్స్ అందరం అరుణాచలం టెంపుల్కి అయితే మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు దర్శనానికి ఎన్ని గంటలు పట్టిద్దో చూడాలి. ఇది మెయిన్ గోపురం అనమాట. ఇక్కడి నుంచి దర్శించుకోవాలి. 4 ఏదైనా వెళ్ళచ్చు, కానీ ఇది మెయిన్ అనమాట. పక్షులు అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది వ్యూ అయితే. ఇది ఎంట్రీ నుంచి రాగానే బయట ఇక్కడైతే వ్యూ మామూలుగా లేదు. ప్యారెట్స్ అన్ని భలే వెళ్తున్నాయి, గోపురం చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్రీ దర్శనం కాదు, 50 రూపీస్ టికెట్కి వెళ్తున్నాం. ఇది గుడి యొక్క స్ట్రక్చర్. మొత్తం 4 గోపురాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. అన్ని దిక్కుల నుంచి 4 ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అలాగా 4 దిక్కుల నుంచి 4 గోపురాలు ఉంటాయి. ఇప్పుడే 50 రూపాయల టికెట్ తీసుకున్నాము. లైన్ అయితే లేదు, ఇంకా తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవడమే. దర్శనం అయింది కరెక్ట్గా ఒక అరగంట పట్టింది. అంటే అరగంట నుంచి ఎక్కువ పట్టలేదు, పెద్దగా జనాలు లేరు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక 2 నిమిషాలు అక్కడే నుంచి చూసాను దేవుణ్ణి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రసాదాలు తీసుకోవడానికి మా వాళ్ళు నుంచో పెట్టా లైన్లో. నేను ప్రసాదంలో కూర్చుంటాను పోయి. అరుణాచలం అయితే చాలా బాగుంది. గుడి అయితే ఇంకా నచ్చేసింది నాకు, చాలా బాగుంది అరుణాచలం అయితే. కాకపోతే గిరి ప్రదక్షిణప్పుడే చాలా 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 6 కిలోమీటర్ల వరకు బాగానే నడిచేసా. 6, 7 వరకు. 8 నుంచి స్టార్ట్ అయింది. నా వల్ల కాల. ఇంకా అలాగా ఓం నమః శివాయ అనుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ చెన్నైకి బయలుదేరాలి. చెన్నై టు విజయవాడ అనమాట. చెన్నై నైట్ బస్సు ఉంది, బస్సు ఎక్కేయాలి. మామూలుగా ప్రసాదం లడ్డు అంటే ఒక లడ్డు వచ్చింది, ఒకటి 10 రూపాయలు అనుకుంటాం కదా. ఇక్కడ 5 లడ్డూలు 50 రూపాయలు. మీకు ఇలా వచ్చింది లడ్డూలని. చిన్న ప్యాకెట్లో 5 ఇస్తారు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఎన్ని తీసుకోవాలి ఏంటి అని చెప్పి. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. చక్కెర పొంగల్ బాగుంది, పులిహార బాగుంది, అన్నీ బాగున్నాయి. మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ లడ్డూలు అయితే జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి, మీ ఐడియా బట్టి. మాకు తెలియక తీసేసుకున్నాము. కాకపోతే అందరికి ఇవ్వాలంటే ఒక ప్యాకెట్ కావాలి కదా. ఇంకా సౌత్ గేట్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన మీకు రైట్ సైడ్లో మొత్తం షాప్స్ ఉంటాయి అన్నమాట. తాళ్ళు కానీ, పుట్టోలు కానీ అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు మీరు. ఆ చివరి వరకు ఉన్నాయి షాపులు. మేమైతే ఇక్కడ 2 తాళ్ళు, ఒక అరంగల మాల అయితే కొనుక్కున్నాము, రుద్రాక్ష కూడా. ఇంకా కొంచెంసేపు ఇటు పెరిగి ఇంకేమైనా చూసి రూమ్కి వెళ్ళిపోయి చెన్నైకి స్టార్ట్ అయిపోవాలి. మా చెన్నై ముఖ్యం. ఇప్పుడు గుర్తొచ్చింది కీసు నా జేబులో ఉంచుకుంటే తీసేస్తున్నావు కారు. చెన్నైకి వచ్చేసాం. ఇప్పుడు కార్ ఇస్తున్నాం. సరదాగా చెన్నై రోడ్లు తిరిగేసి చలో విజయవాడ. ఫైనల్గా అయితే మన పాండి అరుణాచలం ట్రిప్ అయితే అయిపోయింది. మళ్ళీ మనం చెన్నై రోడ్ మీద వచ్చేసాం. చెన్నై రోడ్ మీద తిరుగుతున్నాం. దానికైతే ఈరోజు నైట్ అయితే మేము మళ్ళీ విజయవాడ స్టార్ట్ అవుతుంది. మరి ట్రిప్ ఎలా జరిగిందో మీ చెప్తున్నట్టు అడిగితే ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ప్రశాంతం కూర్చున్నా. పాపం సమూహ జరగలేదు. బ్యాక్
సీట్లో హ్యాపీగా పడుకున్నాను. పాప లగేజ్ కూడా ఆన్లైన్ మంచి మంచి నన్ను తప్పుతూ ఉన్నారు ప్లేట్ ఐస్క్రీమ్ అది ఇది అని చెప్పి. బ్యాగ్లన్నీ సర్దేసుకుని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం. విజయవాడ బస్సు ఎక్కడానికి. ట్రిప్లో అయితే మామూలుగా ఎంజాయ్ చేయాల. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోమాకండి. చాలా కష్టపడి తీసాం వీడియో.